वक्त्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता। పద్మజ వెబ్ టీవీ సబ్స్క్రైబర్స్కి ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ పద్మజ, గైనకాలజిస్ట్, అబ్స్ట్రీషియన్ అండ్ మైక్రోబయాలజిస్ట్. ఈరోజు మనము అనదర్ కామన్ కంప్లైంట్ ఏంటంటే టీనేజర్స్, పెళ్ళయ్యే పిల్లలు, పెళ్ళి కావాల్సిన పిల్లలు వీళ్ళందరూ ఎంతో టెన్షన్గా వాళ్ళ స్కిన్ గురించి, హెయిర్, నెయిల్స్, స్కిన్ టోన్ బాగోలేదనో, లేదా పిగ్మెంటేషన్ ఎక్కువ ఉందనో, నల్ల మచ్చలను, తెల్ల మచ్చలను, మంగనో, ఇట్లా చాలా విషయాల్లో ఏంటంటే మనల్ని సలహా అడగడానికి వస్తారు కదా. వాళ్ళు అస్తమాటు ఒకటే విషయానికి వరి అవుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే నేను తెల్లగా ఉండాలి, ఇంకా బాగా తెల్లగా కనిపించాలి, పెళ్ళిలో బ్రైట్గా కనిపించాలి, వాటి కోసం ఫేషియల్స్, వాటి కోసం మన దగ్గర కంటే కూడా వాళ్ళు బ్యూటీ పార్లర్కి ఎక్కువ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా బ్యూటీ పార్లర్లో ఏంటి, హెయిర్ తీస్తారు, లేకపోతే స్కిన్కి ఏమైనా రాస్తారు ఫేషియల్స్, లేకపోతే హెయిర్ కట్ చేస్తారు, ఇంతే కదా. కానీ యాక్చువల్గా మీ హెయిర్ ఎందుకు గ్రోత్ కావట్లేదు, మీ స్కిన్ ఎందుకు నల్లబడుతుంది, మచ్చలు ఎందుకు వస్తున్నాయి, బ్లాక్ హెడ్స్ ఎందుకు వస్తున్నాయి, గోల్డ్ ఎందుకు తెల్లగా పొడిబారిపోయినట్టు అయిపోతున్నాయి, గీట్లు వస్తున్నాయి వాటి మీద, ఇవన్నీ పెథలాజికల్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ అనమాట. గుర్తిస్తే మన పెదాలు ఎందుకు పేలర్గా పాలిపోయినట్టు ఉంటుంది, చర్మం అంటే విగర్ అండ్ వైటాలిటీతో కాకుండా పాలిపోయినట్టుంది అని ఇవన్నీ కనుక్కోవాలని అంటే మీరు సరైన గైనకాలజిస్ట్ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి రావాలి. ఫస్ట్ అక్కడ మీరు ఏం చేయాలని అంటే ఈ మొత్తం చూసుకోవాలి, కరెక్ట్గా చక్కగా చెక్ చేసుకోవాలి మీ హీమోగ్లోబిన్ లెవెల్స్ ఇవన్నీను. ఎందుకంటే మీరు పాత వాళ్ళతో పోల్చుకోండి, మీరు మీ మదర్ పెళ్లి ఫోటో చూసుకోండి. మీరు మీ మదర్ చూస్తే బాపు బొమ్మలాగా ఉండేది కదా. అప్పుడు ఇలాంటి బ్యూటీ పార్లర్లు కానీ, ఫేషియల్స్ కానీ, లేకపోతే ఇంకేం లేవు. మంగళ స్నానం చేయించి డైరెక్ట్గా పెళ్లి కూతురిని తీసుకొని వెళ్ళేవారు. ఏదో చిన్న కేక్ అవి వేసుకొని గోరింటాకు పెట్టుకుంటే అయిపోయేది పెళ్ళి. ఇప్పుడేంటి, ఒక నెల రోజుల ముందు నుంచి ఫౌండేషన్ మేకప్, ఆ తర్వాత వేరే వేరే ఫేషియల్స్, అక్కడి నుంచి మళ్ళీ స్కిన్ టోన్ కానీ, తర్వాత ఐబ్రోస్ వ్యాక్సింగ్, ఫోరామ్ బ్లీచింగ్, తర్వాత 4 legs బ్లీచింగ్, అన్నీ అన్వాంటెడ్ హెయిర్. అసలు అన్వాంటెడ్ హెయిర్ రావడానికి కారణం ఏంటో తెలుసుకోకుండా అసలు ఎందుకు వస్తుంది, ఆడవాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ రాకూడదు కదా, మనం ఇది ఎందుకు వస్తుందో కనుక్కుందామని అనుకోవట్లేదు ఎవరును. వాటికి వెళ్ళి బ్లీచింగ్ చేయించుకొని, థ్రెడ్డింగ్ చేయించుకొని, అన్నీ కష్టపడి ఎంతో నొప్పికి ఓర్చుకొని అవన్నీ తీయించుకొని గట్టిగా 15 రోజులు రాకముందే ఇంకా బలంగా వచ్చేస్తూ ఉంటాయి ఆ హెయిర్, అన్వాంటెడ్ హెయిర్. ఎక్కడ, పెదాల మీద, తర్వాత 4 arms మీద, 4 legs మీద, అన్ని చోట్ల వస్తుంటుంది. అదే హిర్సుటిజం అనుకోండి, ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, అప్పర్ లిప్ మీదే కాకుండా చెస్ట్ మీద, అబ్డామిన్ మీద, మొత్తం మిడ్ లైన్ మీద కూడా హెయిర్ వచ్చేస్తుంది. అది హిర్సుటిజం అని ఒక టాపిక్ తీసుకుందాం. కానీ ఇప్పుడు అసలు మనం ఈ ఏది విషయమో, ఎక్కడికి ముందు మనం గైనకాలజిస్ట్ని వెళ్ళి మనం ఏంటి మన లోపమో తెలుసుకోకుండా, అసలు పీసీఓడి ఉందా, హిర్సుటిజం ఉందా, ఇవన్నీ తెలుసుకోకుండా రిపీటెడ్గా 15 రోజులకి, నెల రోజులకి వెళ్ళి బ్లీచింగ్ చేయించుకొని, లేకపోతే థ్రెడ్డింగు, ఈ మీసాలు, గడ్డాలు లాంటివి తీయించుకొని అవి అంతా కష్టపడుతున్నారనమాట. సో మీ అందరికీ, ఎస్పెషల్లీ టీనేజర్స్కి, పెళ్ళయ్యే పిల్లలకి, పెళ్లి కూతుళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు అసలు ఈ మనకి ఆరోగ్యంగా ఉంటే, అన్ని రకాలు మనం ఆరోగ్యంగా కనుకుంటే మనకు అన్వాంటెడ్ హెయిర్ రాదు. తర్వాత మన జుట్టు పలచబడిపోదు. ఆ ఏజ్లో 20-30 సంవత్సరాల దగ్గర, 15 నుంచి 30 సంవత్సరాల లోపు ఎందుకు పలచబడిపోతుంది హెయిర్? దుబ్బుగా, మంచిగా, నల్లగా, 9 రెక్కల్లాగా ఉండాలి, అంత మంచి హెయిర్ ఉండాలి. తర్వాత ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉండకూడదు, పెదాలు అవి చక్కగా ఉండాలి. ఈస్ట్రోజెన్స్, ప్రొజెస్ట్రాన్స్ ఉంటాయి అనుకోండి రెగ్యులర్ పీరియడ్స్ తోటి, దానివల్ల ఏమవుతుందంటే మంచి ఫ్యాటీ డిస్పోజిషన్, ఎక్కడ ఫ్యాట్ మంచిగా ఉండాలో అక్కడనే ఉండి మిగిలిన అన్ని చోట్ల పేరుపోకుండా, నడుము సన్నగా, మిగిలినంతా కూడా అవయవ సౌష్ఠవం అంతా మంచిగా ఉండి, స్కిన్ టోన్ ఏమో కోమలంగా, మృదువుగా, స్త్రీత్వంతో చక్కగా ఉంటుంది. ఇలా ఉండవలసిన వాళ్ళు ప్రతిదానికి అబ్నార్మల్గా ఉండి, అబ్నార్మల్ దాన్ని నార్మల్ చేసుకోవడానికి కష్టపడుతూ అసలు కారణం ఏదో కనుక్కోకుండా శ్రమ పడుతున్నారు. సో దీని గురించి మనం చేసుకోవాలంటే అసలు మనకి సహజమైన అందం ఉండట్లేదు ఎందుకు, ఏంటి కారణం అని మీరు తెలుసుకోవాలనుకోండి, దీనికి ఒక చెక్ లిస్ట్ చెప్తున్నాం మేము. ఆ చెక్ లిస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం సహజమైన అందానికి అసలు చెక్ లిస్ట్ ఏంటో చూద్దాం. మీకు మీ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా,
పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే ఏంటి, మన హార్మోన్స్, పిట్యూటరీ హార్మోన్స్, హైపోథాలమస్, థైరాయిడ్, ఎడ్రినల్, ఓవేరియన్ అన్ని హార్మోన్స్ చక్కగా ఉన్నట్టు. చక్కగా ఉంటే ఏంటి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అన్ని లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మన స్కిన్ టోన్ బాగుంటుంది, ఆటోమేటిక్గా మృదువుగా, అందంగా, కోమలంగా కనిపిస్తుంది. దానికి ఇంకా నల్లమచ్చలని, ఏదైనా పిగ్మెంటేషన్ అని, బ్లాక్ హెడ్స్ అని ఇవన్నీ ఏమి రావు. ముందు మన పీరియడ్స్ నెల కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదా, హార్మోనల్ స్టేటస్ మంచిగా ఉందా లేదా, ఏదైనా పీసీఓడి ఉందా లేదు, మనకి ఏమన్నా హిర్సుటిజం తోటి ఏదైనా ఎడ్రినల్ ట్యూమర్స్, పిట్యూటరీ ట్యూమర్స్, ఇంకేదైనా లెవెల్స్ ఆండ్రోజెన్స్ ఎక్కువైనాయా అని చూసుకోవడం. దిస్ ఈజ్ ఏ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అనమాట. ఇంకోటి ఏంటి, మీ బౌల్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా. ప్రతిరోజు మోషన్కి వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అంటే, సపోజ్ కొన్ని హైపోథైరాయిడిజం వీటిల్లో ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ఉంటుంది. అలాగే ఇంకేదైనా డిజార్డర్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ ఇలాంటివన్నిట్లోనూ టెన్షన్స్ అవి ఉన్నాయనుకోండి, ముందు బౌల్స్ రెగ్యులర్గా ఉండవు, ప్రతిరోజు మోషన్కి వెళ్ళడం కూడా ఉండదు. ఎప్పుడైతే వెళ్ళదో టాక్సిన్స్ అన్నీ లోపల ఉండిపోతాయి. టాక్సిన్స్ లోపల ఉండిపోయి బయటకు వెళ్ళాల్సిన టాక్సిన్స్ వెళ్ళలేదనుకోండి, ఆటోమేటిక్గా మీరు చాలా ప్రాబ్లం వచ్చేసి టాక్సిన్స్ అన్నీ లోపల ఉన్నాయనుకోండి, హెయిర్ మీద, స్కిన్ మీద, అన్ని అవయవాల మీద అది ప్రభావం చూపిస్తుంది. అలాగే మీ మూత్ర విసర్జన వ్యవస్థ అంటే మిక్చరేషన్, డైలీ యూరినేషన్ ఎవ్రీ 2 to 3 అవర్స్కి వెళ్తున్నారా లేదా, నీళ్లు మంచిగా తాగుతున్నారా లేదా, 2 to 3 లీటర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి 3 గంటలకి యూరిన్కి వెళ్తున్నారు. సో మీ సిస్టమ్స్ అన్నీ మంచిగా ఉన్నాయా లేదా అనేది లిస్ట్ చేసుకోవాలి. సరైన టైంకి మీరు ఇంట్లో మీ అమ్మ పెట్టిన భోజనం తింటున్నారా లేదా, లేదు ఏదైనా జంక్ ఫుడ్, డీప్ ఫ్రై ఫుడ్స్, ప్యాస్ట్రీస్, బర్గర్స్, పిజ్జాస్, వాట్ నాట్ అన్నీ, పానీపూరీలు అన్నీ రోడ్డు మీద అన్నీ తింటుంటే ఇంకా ఉన్న టాక్సిన్స్ అన్నిటి వల్ల స్కిన్ బాగుండదు, హెయిర్ గ్రోత్ అన్నీ దెబ్బతింటాయి. తర్వాత ఇంకోటి ఏంటి, ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్, టీవీ, ల్యాప్టాప్, సెల్ ఫోన్ రాత్రి 11 గంటలకు బంద్ పెడతారా లేదా. నిద్ర మంచంలో పడుకొని 3 గంటలు దుప్పట్లో పెట్టుకొని సెల్ ఫోన్ చూస్తే రేడియేషనే కదా. ఇంకా మొటిమలను అవి రాకుండా మీ స్కిన్ ప్యాలర్గా కాకుండా ఇంకెలా అవుతుంది చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, సంవత్సరానికి ఒక్కసారైనా మీ సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చరు, హీమోగ్లోబిన్ లెవెల్స్, B12, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఈ లెవెల్స్ కరెక్ట్గా చూసుకుంటున్నారా లేదా. ప్రతిరోజు పొద్దుట ఉదయాన్నే కానీ, సాయంత్రం కానీ, సూర్యోదయం కానీ, సూర్యాస్తమయం కానీ ఒక 10 నిమిషాలు ఎండలో నుంచుంటారా విటమిన్ డి కోసం. అది కూడా చాలా ఇంపార్టెంట్. రక్తహీనత లేదనుకోండి, రక్తం సరిగ్గా ఉందంటే, ఆక్సిజన్ సరఫరా బాడీ అంతా అయితే మీ హెయిర్ గ్రోత్, నెయిల్ గ్రోత్, స్కిన్ టోన్ అన్నీ చక్కగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ ఫిజికల్గా బయోకెమికల్గా చెప్పుకుంటున్నాం, కానీ మానసికంగానూ అది కూడా చాలా ఇంపార్టెంట్. మీ పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం, చిన్నవాళ్ళతో బాగా ఉండడం, మనకంటే చిన్నవాళ్ళతోటి దయగా చూడడం, వాళ్ళని పని వాళ్ళని అలాంటి విషయాల్లో బాగుంటారా లేదా. అందరినీ మీరు సంతోష పెడతారా, లేకపోతే వాళ్ళు ఏదో చేయలేదని, వీళ్ళు ఏదో చేయలేదని, గిఫ్ట్లు ఇవ్వలేదని డిప్రెస్ అయిపోయి ఏడ్చి నానగోల చేస్తూ ఉంటారా. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు సంతోషంగా ఉంటూ చుట్టుపక్కల వాళ్ళని సంతోషంగా. సో ఇలాగా మెంటల్గా, ఫిజికల్గా కనుక మీరు జాగ్రత్తగా బాగున్నారనుకోండి, అదే సహజమైన అందానికి చెక్ లిస్ట్. ఇవి మీరు చేస్తున్నారా లేదా చూసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు పెదాలకి లిప్ గ్లౌజ్, లిప్స్టిక్లో వేసుకోవడం, కష్టపడి ఫేషియల్స్ ఇవన్నీ కూడా చేసుకొని అవసరం లేదు. పెళ్ళి అంటే చాలు, మీరు గబగబా అరంగుళం మేకప్ వేసేసుకొని అంతా చేసుకున్న తర్వాత 2-3 రోజుల తర్వాత ఏమవుతుంది, మేకప్ మ్యాన్ వెళ్ళిపోతాడు, అందరూ వెళ్ళిపోతారు, మీరే మిగులుతారు. అప్పుడు మీ అత్తవారింట్లో మేకప్ లేకుండా మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు కూడా అందంగా కనిపించాలి కదా. అందుకని సహజమైన అందం మోర్ ఇంపార్టెంట్. అంతేగాని పూసుకొని, రాసుకొని, మేకప్ చేసుకొని కాకుండా, వీటికి ఈ సహజమైన చెక్ లిస్ట్తో పాటే మనం న్యాచురల్గా ఇంట్లో అందంగా హెర్బల్స్ ఎన్నో ఉన్నాయి. మనకి అన్వాంటెడ్ హెయిర్ రాకుండా ఎలోవీరా, పసుపు, అలాగే నున్నగా చర్మం గ్లోగా, కాంతిగా ఉండాలనుకోండి పచ్చిపాలు, మీగడ, పసుపు వీటన్నిటితోటి ఎంతో చక్కగా ఉండొచ్చు. అంతేకాకుండా మీ గోల్డే సగమైన అందాన్ని తీస్తాయి. దాన్ని కూడా మీరు ఎవరినైనా గీరుతారేమో అన్నంత భయంగా ఇంత పొడుగున అరంగుళం పెంచుకొని వాడికి రకరకాల రంగులు వేసుకుంటే ఏమవుతుంది, కెమికల్స్ వల్ల అవి కూడా పుచ్చిపోతాయి. ఎప్పుడు గోళ్ళకు కూడా చాలా మంచి సౌందర్యవంతమైన హెర్బల్స్, గోరింటాకు మించి హెర్బల్ ఏం లేదు కదా. అవి జాగ్రత్తగా హెన్నా పెట్టుకొని, అది కూడా న్యాచురల్ హెన్నా, ఏదేదో హెన్నాలు పెట్టుకోవద్దు. మీ బ్రిటిల్నెస్, ఒకవేళ గోళ్ళల్లోనే రక్తహీనత తెలుస్తుంది, క్లబ్బింగ్ తెలుస్తుంది, ఏదన్నా వేరే లాంగ్ స్టాండింగ్ డిసీజెస్తో బాధపడుతున్నారా అని తెలుస్తుంది. మీ అందం అంతా మీ గోళ్ళల్లో, మీ హెయిర్లో,
మీ స్కిన్లోనే బయటికి ప్రస్ఫుటిస్తుంది అనమాట. అలాగే ఎప్పుడు సంతోషంగా మీరు సంతోషంగా ఉంటే అవతల వాళ్ళని సంతోషంగా పెడితే ఆ మానసిక సౌందర్యమే మీ మొహంలో ప్రతిఫలిస్తుంది. దానికి మీరు ఎంత సహజ సిద్ధమైన అందంతో చక్కగా ఉంటారు. అందుకని బిఫోర్ గోయింగ్ టు ద బ్యూటీ పార్లర్ ఒక్కసారి మీరు ఏం చేసుకోవాలంటే అసలు ఈ లోపల ఉన్న ఇన్నర్ డిసీజ్ ప్రాసెస్ ఏంటి, ఏమన్నా టాక్సిన్స్ ఉన్నాయా, బాడీని ఎలా డీటాక్సిఫై చేసుకోవాలి, ఇది చేసుకుని న్యాచురల్గా సహజ సిద్ధంగా ఎంత బాగా కనబడాలి మనం అని ఆలోచించండి. డెఫినెట్గా పెళ్ళికి ముందు ఫేషియల్స్ అన్నీ చేయించుకునే ముందు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు మొత్తం ప్లాన్ చేసుకోండి. ఈ హెయిర్ గ్రోత్, నెయిల్ గ్రోత్, స్కిన్ టోన్కి ప్లస్ మీ కాంట్రసెప్షన్, మీకు కావాల్సినట్టు పిల్లలు ఎప్పుడు కావాలి, అన్ని ఏ టైంలో కావాలి, ఎంత గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నారు, మీ హార్మోనల్ స్టేటస్ ఒక్కసారి అల్ట్రాసౌండ్ చేయించుకొని అన్ని రూల్ అవుట్ చేసుకొని పీసీఓడీలు అవి ఏం లేవు కదా అని అంత ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకొని తర్వాత ఏదైనా లైట్ మేకప్ చేసుకొని పెళ్లిపీటల మీద కూర్చోండి. మిగిలిన వాళ్ళందరూ కూడా మేకప్ లేకుండా జాగ్రత్తగా స్వభావ సిద్ధంగా సహజ సిద్ధంగా చక్కగా ఉండేటట్టు మీ ఆహార విహార నియమాలన్నీ పాటించండి. సో మీరంతా సహజ సిద్ధమైన అందానికి చెక్ లిస్ట్ చూశారు కదా, అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఏమన్నా లోపాలు ఉంటే సరి చేసుకోండి. వీలైనంత మటుకు ఆర్టిఫిషియల్ మేకప్ వాడకుండా చక్కగా ఉండడానికి ట్రై చేయండి. వీలైనంత తొందరగా మేకప్ వేసుకునే ముందే మీలో ఉన్న ఏదైనా అనారోగ్యం ఉంటే తొలగించుకోండి. సర్వే జన సుఖినో భవంతు.